పంట మొదలయ్యేటప్పటికి అనేక రకాలైనటువంటి చీడపీడలు చూస్తాం. అయ్యో మరి వేరే వాళ్ళంతా పెట్టారు బాగా కాసాయని చెప్తున్నారు, మరి మేము పెట్టేసరికి ఈ చీడపీడలు ఏంటి అని చాలామంది కొత్తగా పెట్టే వాళ్ళకి కాస్త అనుభవం తక్కువ ఉండడం వల్ల ఈ చీడపీడల బారిన మన తోట పడడం అనేది కనిపిస్తుంది. అయితే ఏ చెట్టు పెట్టినా ఏది పెట్టినా చెట్టుతో పాటు దానికి ఉండేటువంటి రకరకాలైన జబ్బులు, మిరప అనగానే ఓ ఆకుముడత రోగం వస్తుంది, చిక్కుడు అనగానే ఆ నల్లపేను అంటారు, పేను అని ఆ చిన్న చిన్న సన్నటి నల్ల పురుగు, ఇలా రకరకాలైనటువంటి పురుగులు అంటే ఈ చెట్టుని మళ్ళీ మనకు కూరగాయ రాకుండా ఉండడం కోసం రకరకాలైనటువంటి క్రిమి కీటకాదులు కానీ రకరకాల వాటికి వచ్చేటువంటి జబ్బు ఏదైతే ఉందో ఆ జబ్బులు రావడం, కొన్ని ఆకుల్ని బాగా తీల్చేయడం, కొన్నింటికి ఆకు వెనకాతలు ఉండడం, తెల్లటి బగ్స్ కనబడడం, ఇలాంటి రకరకాలైనటువంటి పురుగులు మనకి ఎన్ని రకాల కూరగాయలు ఉన్నాయో అన్ని రకాల వాటికి వచ్చే జబ్బులు కనబడుతూ ఉంటాయి. ఆ పురుగులు అవి వచ్చినప్పుడు మరి ఎలాగా ఏం చేయాలి? ఒక్కసారి చూడగానే అమ్మో ఈ చెట్లు పెట్టేశాము, అనవసరంగా ఈ పురుగు ఇదంతా కనబడుతూ ఉంది, ఇంకా ఇది మనకు వల్ల కాదు అనేటువంటి పరిస్థితిలోకి ఎవరు వెళ్ళకూడదు. మనం ప్రతిరోజు కనుక దీంట్లో ఏంటంటే మనం ఏదైనా ఒక పెంపుడు జంతువుని పెంచుకుంటే ఎలాగ ప్రతిరోజు దాన్ని చూస్తుంటామో అలాగే మన తోటను పెంచుకుంటే ఏదో నీళ్ళు పోసాం వచ్చేయమన్నది కాకుండా ప్రతి చెట్టును మనం తడిమినట్టుగా ఉండాలండి. ప్రతి చెట్టు ఎక్కడ ఎండాకుంది, ఎక్కడ పూతలో మొగ్గలో ఏం తేడా ఉంది అన్నది మనం ప్రతిరోజు పరిశీలనలో కనుక చూసినట్టయితే ఏదైనా పురుగు లాంటిది వచ్చినప్పుడు తొలి రోజే కనబడుతుంది, మొట్టమొదటి రోజే కనబడ్డప్పుడు ఆ ఆకుల్ని కాస్త తెంపి పడేస్తే సరిపోతుందండి. ఇప్పుడు మిరపకు వచ్చేటువంటి ఆకుముడత రోగం జబ్బు ఏదైతే ఉందో అది మొదటి రోజు మనం 1-2 రోజుల్లో కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఆ 2-3 ఆకుల్ని తెంపేస్తే మళ్ళీ ఆ జబ్బు మనకి ఏ చెట్టుకు రాకుండా ఉంటుంది. కానీ అలా చూసుకోలేదు, మరి ఇప్పుడు ఏం చేయాలి? చూసుకోలేదు అంటే దీనికి కూడా మనము కొన్ని రకాల బాగా చీమలు పట్టేసాయి, ఆ చీమలన్నీ పువ్వులను తినేస్తున్నాయి, ఇలాంటి పరిస్థితులు చాలా ఎదురవుతుంటాయి. కొత్తలో తొలినాళ్ళలో తిని చూసి బెంగపడిపోయి అయ్యో మన వల్ల కాదులే, ఏదో 2 మొక్కలు ఏదో పెట్టేసుకున్నాం, ఇంకా కూరగాయలు మన వల్ల కాదు అని అనిపించేటువంటి పరిస్థితి వస్తుంది. అలా రాకుండా మనం రోజు కనుక మన తోటను చూసుకున్నట్టయితే ఏ చెట్టుకు ఏ ఆకుకి కాస్త ఎండిపోయిందా, ఎందుకు ఎండిపోయింది, కాస్త సన్న సన్న రంధ్రాలు ఉన్నాయి ఎందుకున్నాయి, ఆకును తిప్పి చూస్తే వెనక వైపు పురుగు వస్తుంటుంది, అలాగే చీమలకు పైకి మొగ్గల్లో వాటిలో ఉంటాయి, ఇవన్నీ ఉంటే దేనికి ఏ మందు వాడాలి అని మనం దాన్ని బట్టి చేయొచ్చు. దేనికి ఏ మందు వాడాలి అంటే ఇప్పుడు చీమలు వచ్చాయి, మరి చీమలు అనగానే ఏం చేస్తాం ఏది అంటే వాటికి ముందు నుండి కూడా చాలా వరకు మనం చెప్తూ ఉన్నాం. అసలు మట్టి కలిపేటప్పుడే ఈ చీమలు అవి తెగులు రాకుండా మనం ఏదైతే వేపది మనం ఆ గింజల పౌడర్ ఉంటుంది కదా, నీమ్ పౌడర్, ఆ నీమ్ పౌడర్ మట్టి మిశ్రమంలో కలపడం అన్నది చాలా ముఖ్యం. దానివల్ల వేరుకు సంబంధించిన తెగులు కానీ ఇలా చీమలకు సంబంధించినటువంటి విషయాలు కానీ ఉండవు. అందుకని మనం మట్టి మిశ్రమం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అందులో ఆ మట్టి మిశ్రమంలో మనము ఈ రకమైనటువంటి ఈ చీమలు ఇవి రాకుండా ఉండేటువంటి మనం కలుపుకోవచ్చు. ఇక రెండవది, మరి ఇప్పటికే చెట్టు పెట్టాము, చెట్టు బాగా ఎదిగింది, మరి ఇవన్నీ రకరకాలు వచ్చాయి అంటే మనము వెల్లుల్లి, పచ్చిమిరప వీటిని మిక్స్ చేసి బాగా మిక్సీ వేసిన తర్వాత నీళ్లు కలిపిన తర్వాత నీళ్ళల్లో కలిపి వాటిని వడకట్టి స్ప్రే చేయడం ఒక విధానం, సన్న సన్న క్రిమికీటకాదులు పోవడానికి. రెండవది నీమ్ ఆయిల్, వారానికి ఒక్కసారి లేదు 15 రోజులకు ఒక్కసారి ఏ పురుగున్నా లేకపోయినా నీమ్ ఆయిల్ కనుక మనం చెట్టంతా వెనక్కి ముందుకి తిప్పి కొట్టగలగాలి. ముఖ్యంగా అంటే పూల చెట్లన్నీ అవి వాటంతలు అవే వస్తుంటాయి, ముఖ్యంగా మనం పెట్టుకున్నటువంటి కూరగాయ చెట్లకి ఈ నీమ్ ఆయిల్ అనేటువంటిది కూడా మనము చల్లినట్టయితే మనకు ఏ రకమైనటువంటి ఈ క్రిములు ముందు అంటే ఒక తొలి రోజులోనే. ఇక కొన్ని ఉంటాయి, అవేంటంటే సన్నగా నల్లగా పేనుబంక లాంటివి ఉంటాయి. అవేంటంటే కొన్ని వేళ్లతో చిదిమి వేయడం, అంటే చెట్టు పెట్టుకున్నాక అయ్యో నేను దీన్ని ముట్టుకోను అంటే మాత్రం కుదరదు, వేళ్లతో నలిపేయడం, ఆకులతో నలిపేయడం, పేపర్తో నలిపేయడం, నలిపిన తర్వాత కూడా మళ్ళీ మనం నీరుతో ఫ్రెష్గా ఏదైతే అది ఉందో ఆ కొమ్మలన్నీ కూడా నీళ్ళతో కడగడం. అట్లాగే మందార చెట్టుకు పట్టేటువంటి ఒక రకమైనటువంటిది, అది ఏంటంటే కాండాన్ని పీల్చేటువంటి రకమైన పురుగులాగా కనిపిస్తుంది, దాన్ని కూడా మనము కాగితంతో రబ్ చేసేసి పసుపు నీళ్ళతో బాగా మనం కడిగినట్టయితే ఆ రకమైనటువంటి జబ్బు కూడా పోతుంది. అయితే జబ్బు బాగా వచ్చే వరకు ముదిరే వరకు చూడకుండా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా, ఆ రకంగా మనం మట్టి కలుపుకున్నప్పుడు
వేరు పురుగులు లేదా చీమలు లాంటివి రాకుండా మట్టి మిశ్రమంలోనే ఆ వేప పొడిని కలుపుకోవడం ఒక పద్ధతి. పెరుగుతూ ఉన్నాయి, అప్పుడు వాటిని ప్రతిరోజు మనము చెట్టుని చూస్తూ ఉన్నప్పుడు ఆకు ముడుచుకుందా, ఆకు వళ్ళిపోయినట్టుందా, ఆకు వెనకాతలు ఏదో ఉంది అన్నది మనం ప్రతిరోజు పరిశీలించినప్పుడు తెలుస్తాయి. కాబట్టి అలాంటివి చిన్న చిన్నవి ఏదైనా ఉంటే ఆ ఆకుల్ని అప్పటికప్పుడే తెంపి పడేయడం, కొన్ని అయితే వేళ్లతో వాటిని నలిపివేయడం, కొన్నింటికి వాటర్ ప్రెషర్తో ఇవ్వడము. ఇవి కాకుండా పసుపు, తర్వాత మనం పుల్లటి మజ్జిగ చల్లడం, ఈ చిక్కుడాకులు వీటన్నిటి మీద కూడా వచ్చేటువంటి పురుగుకి మనం ఫ్రెష్గా నీళ్ళంతా కూడా ఫోర్స్తో చల్లిన తర్వాత మనం పుల్లటి మజ్జిగ చల్లడం, ఇవన్నీ కనుక చేస్తే చీడపీడలు అన్నది అంటే రాకుండా మనం ఇదంతా కూడా తొలి ప్రయత్నంగా చేస్తూనే పోతూ ఉండాలి. ఏదైనా చిన్నది 1-2 వచ్చినా కూడా వెంబటే ఆ పని కనుక చేసినట్టయితే చెట్లకు జబ్బు వచ్చేసి మొత్తం ఎండిపోయి ఆ తోటంతా కూడా చిన్న చిన్న పురుగులతో పాకుతూ అలా కనిపించేటువంటి పరిస్థితి లేకుండా ఉంటుంది. చెట్టు బాగా ఎదుగుతుంది, మనకి ఇచ్చేటువంటి ఫలం ఏదైతే ఉందో ఆ కాయలు అవన్నీ కూడా మామూలుగా వస్తాయి. కాబట్టి అలా రావడం కోసం ముందుగానే ప్రివెన్షన్గా మనం చేయాల్సినటువంటి పుల్లటి మజ్జిగన, వెల్లుల్లి, కారం, పచ్చిమిర్చి దంచినటువంటి రసమా, లేదు నీమ్ ఆయిల్ వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో చల్లడమా, ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు చేస్తూ పోతుంటే ఏ రకమైన జబ్బు రాదు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎలాంటి పెస్టిసైడ్స్ మాత్రం చల్లకూడదు. అంటే మనం పెట్టుకున్న మొదటికి మోసం రాకూడదు. మనం పెట్టుకున్న ఉద్దేశం ఏంటి, మనం ఆరోగ్యంగా ఉండాలి, మన చెట్టు ఆరోగ్యంగా ఉండి మనకు ఆరోగ్యకరమైనటువంటి గాలిని, పూలని ఇవ్వాలి. కాబట్టి మనం ఏ రకమైనటువంటి ఈ వాతావరణాన్ని కూడా కలుషితం చేసుకోకూడదు. కాబట్టి మనము సేంద్రియ పద్ధతిలోనే మనం తయారు చేసుకున్నటువంటి మనకు కావాల్సినటువంటి ఆ ఎరువులు, అంటే ఏదైతే మజ్జిగనే కానీ పసుపు నీళ్ళు కానీ ఇవన్నీ కూడా మన ఇంట్లో మనకు దొరికేటువంటి మంచి ఇటు క్రిములను సంహరిస్తుంది, మనకి ఏ రకమైనటువంటి హాని చేయనటువంటి నీమ్ ఆయిల్ ఇలాంటివి మాత్రమే మనం ఉపయోగిస్తే హాయిగా ఆర్గానిక్ తోట, ఆర్గానిక్ మిద్దె తోట అని మనం చెప్పుకున్నటువంటి ఆ ఆర్గానిక్ పద్ధతిలో మన తోట పెరుగుతుంది. పూలు కానీ ఏదైనా ఇంకా మనం ముట్టుకున్నటువంటి ఏది కూడా మనకి ఏది కూడా విషతుల్యంగా ఉండదు. అన్నింటికి మించి ఇచ్చే గాలి చాలా ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రాణవాయువుని ఇస్తుంది అని చెప్పొచ్చండి. మిద్దె తోటలో చెట్లు చెప్పుకోవడానికి చాలా సులభంగా ఉన్నాయి. కానీ ముందు ఎందుకంటే ఏదైనా పని చేసేటప్పుడు ఆ పనిని మొదలు పెట్టేటప్పటి నుండి కూడా ఒక సరి అయిన పద్ధతిలో కనుక పెడితే అది కష్టం రాకుండా హాయిగా ముందుకు దూసుకెళ్తుంది. సరే పెట్టాలి కదా అని తొందరగా ఏదో తీసుకొచ్చి కాసింత ఎర్రమన్న అక్కడ ఉంది కదా అని అది పెడితే కనుక చెట్లు నీరు ఎక్కువైపోయి చనిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. అప్పుడు మనకి ఒక రకమైనటువంటి విరక్తి కలుగుతుంది, అయ్యో నేను పెట్టాను చచ్చిపోయాయని. అలా కాకుండా మనకు వీటన్నిటి కూడా సరి అయినటువంటి అవగాహన కోసం అవగాహన సదస్సులు ఉన్నాయి. అలా కాదు సరే ఇలా చిన్నవి ఏదైనా చూసినప్పుడు నేర్చుకోవచ్చు అంటే అలా కూడా నేర్చుకోవచ్చు. మనకి ఈ రోజులలో యూట్యూబ్లో చాలా విషయాలు చెప్తున్నారు కాబట్టి తోటకు సంబంధించిన చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. దీంట్లో ముఖ్యమైనటువంటిది ఫండమెంటల్ అని చెప్పొచ్చు. అదేంటంటే దానికి కావాల్సినటువంటి నేల అంటే మనం ఇప్పుడు పైన పెడుతున్నాం కాబట్టి కుండీలో కలిపేటువంటి మట్టి. పాత రోజుల్లో అయితే మనం ఏంటి కింద పెట్టుకున్నప్పుడు కూడా రాగడి నేల, ఎర్ర నేల, ఇలా రకరకాలైనటువంటి నేలకు సంబంధించిన పంటలే వేసేవాళ్ళు. ఏదో కాసంత ఇసుక ఎక్కువ ఉంది అంటే పల్లి పంట, లేదు బాగా ఎర్రటి మట్టి ఉంది, నల్లటి మట్టి ఉంది అంటే పత్తి, ఇలాంటివన్నీ కూడా మన రైతులు పూర్వం నుండి కూడా మట్టిని బట్టి మనం పంట ఎంచుకునేవాళ్ళు. ఎందుకంటే ఏది బాగా నీటిని నిల్వ ఉంచగలుగుతుంది, ఏది తక్కువ నీరు ఉండాలి కానీ ఎప్పటికప్పుడు డ్రైన్ అవ్వాలి, అందుకని ఇసుక కావాలి, ఇలాంటివన్నీ చెప్పేవాళ్ళు కదా. అదే పద్ధతి ఇక్కడ మనం అవలంబిస్తాం. అందుకని మరి కామన్గా పెడుతున్నాం కదా మొక్కలు అంటే చాలా వరకు, అందుకని మనం ఏం చేస్తామంటే పెద్ద భూమి కాదు, నేలలోకి వేళ్ళన్నీ ఊనుకుపోయి పాపం లోపల ఉన్నటువంటి నీటి తీసుకునే శక్తి ఉండదు. అది లిమిటెడ్గా చిన్న కుండీలో ఉండాలి. ఇది ఫండమెంటల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మరి ఆ చిన్న కుండీలో కావాల్సినటువంటిది కావాలి కాబట్టి మనం ఏంటంటే దానికి కావాల్సినటువంటి ఎరువు, అది మనం ఇంటిలో తయారు చేసుకున్నటువంటి ఎరువు తయారు చేద్దామా అంటే కిచెన్ వేస్ట్ నుండి ఏదైతే ఎరువు తయారు చేస్తాం కదా ఆ ఎరువు కానీ, లేదు వర్మీ కంపోస్ట్ కానీ, ఏదైనా సరే ఒక కంపోస్ట్ మనం దాన్ని ఒక వంతుగా తీసుకోవాలి. అప్పుడు దానికి కావలసిన బలం, చిన్న కుండీలో కూడా కావాల్సినంత బలం ఉంటుంది. చక్కగా ఇలా పువ్వులన్నీ కూడా పూస్తూ ఉంటాయి. సరే ఆ కంపోస్టు తర్వాత
మనకి ఇంకొక విషయం ఫండమెంటల్గా ఏంటంటే పైన నేల మీద పెట్టట్లేదు, ఇది పైన ఒక ఫ్లోర్ మీద పెడుతున్నాం, బరువు కాకూడదు. అందుకనే కుండీలు కూడా మనం ప్లాస్టిక్ పెట్టినా ఇంకేది పెట్టినా కూడా బరువు లేకుండా పెడతాం. దాంట్లో తేలిగ్గా ఉండడం కోసం మనం ఏం చేస్తామంటే కోకోపీట్ పెడతాం. కోకోపీట్ అనేది వెయిట్ని తగ్గిస్తుంది. అప్పుడు మనం సాయిల్, రెడ్ సాయిలా బ్లాక్ సాయిలా అన్నది చూసుకొని ఆ సాయిల్ సగం, అందులో కొంచెం పాలు, ఏదైతే మనం కోకోపీట్ వేస్తే నీళ్లు నిల్వ ఉంచే శక్తి ఉంటుంది. అలాగే ఇసుక కొంత కలిపి కంపోస్ట్ కలుపుతూ ఉంటాం. అయితే ఈ లైట్ వెయిట్ కోసం కోకోపీట్ అనే కాదు, ఈ వడ్ల నుండి వచ్చేటువంటి ఉనుక అది ఉంటుంది కదా, దాన్ని కూడా చెక్క పొట్టు ఇవన్నీ కూడా ఉపయోగించవచ్చు. దాంట్లో కూడా ఒక రకమైనటువంటి పోషక పదార్థాలు దొరుకుతాయి. అలాగే మనకు మేడ మీద బరువు పెంచకుండా ఉంటాయి. ఇలా బరువు పెంచకుండా ఉండేటువంటి వాటితో పాటు మనకు కావాల్సినటువంటి కంపోస్ట్. అందుకని ఒక పాలు కంపోస్ట్ వచ్చేసింది కాబట్టి ఈ చెట్టు సీజనల్ అనుకోండి, 2 నెలలు 3 నెలలు ఫ్లవరింగ్ ప్లాంట్ అనుకోండి, అప్పటికి సరిపోతుంది. మళ్ళీ మనం కొత్త మొక్క పెట్టినప్పుడు మనం యాడింగ్ ఆఫ్ దానికి కావాల్సిన కంపోస్ట్ ఇచ్చుకోవచ్చు. అలా కాదు, కొన్ని 6 నెలలు, సంవత్సరం, కొన్ని చెట్లు అయితే మనకు 2-3 సంవత్సరాలు ఉండే ఉంటాయి, కొన్ని ఏమో ఫరెవర్ ఉండే ఉంటాయి. ఫరెవర్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే కొంచెం కుండీ పెద్దది తీసుకుంటాం, దానికి 3 నెలలకు ఒక్కసారి మనం ఈ తయారు చేసుకున్నది కానీ కొనుక్కొచ్చుకున్నది కానీ కంపోస్ట్ తప్పనిసరిగా దానికి ఇస్తూ పోతూ ఉండాలి. అందుకని మనం ఇది ఫండమెంటల్గా బేసిక్గా మనం మట్టి తయారు చేసుకునేటప్పుడు మట్టి మిశ్రమంలో తయారు చేసుకుని అప్పుడు కుండీల్లోకి ఎత్తుకుంటాం. ఇక్కడ చిన్న వేరియేషన్ ఏంటంటే, ఏదైతే వాటర్ తక్కువగా తీసుకొని తక్కువగా ఉండి అంటే నీళ్ళు తొందరగా ఉండకుండా డ్రైన్ అయ్యేటువంటి మొక్కలు అని తెలిసినవి ఉన్నాయనుకో, వాటిలో ఇసుక పాలు తక్కువ, కంపోస్ట్ పాలు తక్కువ. ఏదైతే నీరు ఎక్కువ కావాలనుకున్నారనుకోండి, వాటికి మనకి ఇసుక కొంచెం ఎక్కువ ఉండాలి. అట్లాగే మనకి కోకోపీట్ ఏదైతే ఉందో అది కొంచెం, నీళ్ళు ఎక్కువ అనుకున్నప్పుడేమో కోకోపీట్ ఎక్కువ, నీళ్ళు తక్కువ ఉన్నప్పుడేమో అది తక్కువ. ఇలా ఒక చిన్న మనం ఈక్వేషన్ కనుక పెట్టుకుంటే మట్టి మిశ్రమం చాలా ఈజీగా ఉంటుంది. ఈ మట్టి మిశ్రమాన్ని మనం కలుపుకొని పెట్టుకొని ఇది ఎప్పటికప్పుడు కుండీలలో పెట్టుకొని, ఇది సీజనల్ ప్లాంట్సా లేదు ఫ్రూట్స్ ప్లాంట్స్ ఉంటాయి. మనం చాలా చోట్ల చాలా ఫ్రూట్ ప్లాంట్స్ కూడా మనం ఈ కుండీలలోనే బాగా కాస్తాయి. ఈవెన్ నా దగ్గర కూడా ఇప్పుడు కూడా కొన్ని దానిమ్మ అవి కాసి కనబడుతున్నాయి కుండీలలోనే. అంటే కుండీల్లో అంతవరకు రావాలి అంటే ఏంటంటే మనం 2 నెలలు, నెలకు ఒకసారి మనం ఇలాంటి కంపోస్ట్ ఏదైతే వెర్మి కంపోస్ట్ కానీ మన కిచెన్ వేస్ట్ నుండి తయారు చేసిన కంపోస్ట్ కానీ అది ఇస్తూ వీలైనప్పుడల్లా అంటున్నాను, అంటే మనకు కొంత సమయం చిక్కినప్పుడల్లా కూడా లిక్విడ్ ఫెర్టిలైజర్స్. అయ్యో నేను ఇది ఎక్కడ కొనుక్కురాలేను తేలేను అంటే ఏమీ లేదండి, చాలా సులభం. రోజు మీరు బియ్యం కడిగిన నీళ్ళు, మీరు పైకి రావాలి, మిద్దె తోట అంటేనే పైకి రావాలి కాబట్టి కడిగిన నీళ్ళు, ఈరోజు పొద్దున మధ్యాహ్నం కడిగిన బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు, ఆకుకూరలు కడిగిన నీళ్ళు, ఇవన్నీ చాలు. అలాగే మనం కూరగాయలు అవన్నీ కడుగుతాం కదా, ఈ కడిగినవి ఇలాంటివి అంటే కడిగిన నీళ్ళు మాత్రమే ఒక చిన్న బకెట్లో పోసి పెట్టుకుంటే మీరు పైకి వచ్చినప్పుడు తెస్తే చాలు. ఈరోజు కొన్ని మొక్కలకి, రేపు కొన్ని మొక్కలకి, ఎల్లుండి కొన్ని మొక్కలకి ఇస్తే చాలు. అలాగే మనం ఉల్లి తొక్కలు ఇవన్నీ ఉన్నాయి కదా, ముఖ్యంగా ఆ బనానా పీల్, మన ఇంట్లో పిల్లలు ఉన్నా పెద్దవాళ్ళు ఉన్నా అరటిపండు తినని వాళ్ళు అయితే ఉండరు, అరటిపండు ఉన్నాయి కదా, ఆ పీల్స్ ఎనీ ఫ్రూట్ దాని పీల్ని నీళ్ళలో ఒక్కరోజు ఓవర్ నైట్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ అండి. ఆ నీళ్ళని కనుక ఇస్తే ఫాస్ఫరస్ ఇలాంటి మంచి ఎరువు దొరుకుతుంది, పొటాషియం, ఫాస్ఫరస్ ఇలాంటివి ఎరువులు మనకేంటంటే ఫుల్ ఫ్లవరింగ్ వస్తేనేమో కలర్ఫుల్గా వస్తుంది, పండు అయితేనేమో మంచి డార్క్ కలర్ పండు కలర్ కానీ ఆ లోపల ఉన్న సీడ్స్ కానీ ఫుల్ కలర్ఫుల్గా ఉండాలి అంటే ముఖ్యంగా మనకి పొటాషియం కానీ ఇవి కావాలి. ఇవి కావాలంటే ఇవి ఎక్కడ దొరుకుతాయి? ఏమీ లేదు, మనం తినేటువంటి, మనం ఏదైతే ఆరోగ్యం కోసం తింటున్నామో అదే మొక్కకు కూడా పనికొస్తుంది. మనం దాన్నంతా కూడా కంపోస్ట్ బిన్లో వేసి కంపోస్ట్ తయారు చేసుకోవడం ఒకటైతే, లిక్విడ్ ఫెర్టిలైజర్ అన్నప్పుడు ఏమీ లేదండి, అది వేస్తే ఒకరోజు నీళ్లు పోసి 24 గంటలు అందులో ఉంటే 3వ రోజు తీసుకొచ్చి చెట్టుకు పోస్తే అది లిక్విడ్ ఫెర్టిలైజర్ అవుతుంది. బియ్యం కడిగిన నీళ్లు కానీ, అన్నం వండిన గంజి కూడా ఉపయోగపడుతుంది, పుల్లటి మజ్జిగ ఉపయోగపడుతుంది, పళ్ళు కడిగినటువంటి నీళ్లు, పప్పులు కడిగినటువంటి ఈ నీళ్ళన్నీ కూడా ఒక బకెట్లో పోసి మనం పైకి వచ్చినప్పుడు ఇవన్నీ రోజు వస్తాయి కదా, రోజు వచ్చినప్పుడు రోజు ఇచ్చిన చెట్టుకే ఇవ్వకుండా ఒక్కొక్క చెట్టుకు వేరువేరుగా, అంటే ఈరోజు ఒక చెట్టుకు రేపు ఒక చెట్టు కాదు, మనం తెచ్చుకునే సగం బకెట్ నీళ్ళు దాదాపు 4-5 చెట్లకు వస్తాయి. అలా ఒక ఆర్డర్గా ఎవ్రీడే వేసుకుంటూ వస్తే కనుక మనకి లిక్విడ్ ఫెర్టిలైజర్ సరిపోతుంది. బేసిక్గా ఏదైతే మట్టి ఉందో అది మనం కలుపుకునేటప్పుడు అలా కలుపుకుంటే చాలు. ఏదైతే ఎరువు ఉందో అది లాంగ్ లైవిటీ ఉన్నటువంటి ప్లాంట్స్, అంటే పళ్ళు ఇలాంటి ప్లాంట్స్ ఉంటాయి కదా, వాటికి మనం నెలకోసారి ఈ కంపోస్ట్ని యాడ్ చేస్తూ పోతే చాలండి. చక్కగా మొక్కలన్నీ కూడా ఎన్ని పూలకుండే రంగు ఉంటుంది, కాయలకుండే తీయదనం ఉంటుంది, తీయదనము, రంగు, సైజు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మనకి చిన్న కుండీలో కూడా అద్భుతంగా పెరుగుతాయి, అద్భుతంగా వస్తాయండి. చిన్న చిట్కా ఏంటి అంటే మనం కలుపుకునేటువంటి మట్టి, ఇచ్చేటువంటి ఎరువు,
ఈ మట్టిలోనే మనం ఎరువు కలుపుకుంటాం కాబట్టి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ మీద కూడా మనం పేరుకు లిక్విడ్ ఫెర్టిలైజర్ అంటున్నాం, ఏమీ లేదండి. బియ్యం కడిగిన నీళ్ళు చిన్నప్పుడు ఎప్పుడు కూడా మేము మా చిన్నప్పుడైతే తోట వెనక మనం ఒంటింటికి వెనక వైపు ఉన్నటువంటి కరివేపాకు చెట్టుకు వీటికన్నిటికీ ఎప్పుడు పోసేవాళ్ళం. బియ్యం కడిగిన నీళ్ళు ఎక్కడంటే కరివేపాకు చెట్టుకు అనేవాళ్ళు. ఆ కరివేపాకు చెట్టుకు చేయడం వల్ల చక్కగా మంచి వాసన ఇస్తాయి అనేటువంటిది అప్పుడు చెప్పింది. ఏమీ లేదు, B12 కావాలంటే అదే కావాలన్నారు కదా, ఆ B12 మొక్కకు అందుతుంది, మంచి రంగు రుచి వస్తుంది. కాబట్టి ఇది ఫండమెంటల్గా ఆలోచిస్తే మొక్కలు మనం పెద్దగా బయట నుండి కొనుక్కు రాకుండా ఇంట్లో ఉన్నదాంతో చక్కగా పెంచుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.